వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు పోరాడి చివరిలో కాడి వదిలేసిన కమలనాథులు ఈసారి మాత్రం అలా కానియొద్దన్న గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభకు హాజరు కావడం, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలను ప్రారంభించడం కాషాయ దళంలో కొత్త జోష్ నింపింది. ఇంతకాలం 8, 10 డబుల్ డిజిట్ అని మాట్లాడిన నేతలు ఇప్పుడు ఏకంగా 17కు 17 గెలుస్తామంటూ మాట్లాడడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కల్వ సుజాత గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ అయితే ఫుల్ జోష్లో కనిపిస్తూ ఉంది. మూడోసారి బీజేపీదే అధికారమని అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అది సాధ్యమవుతుందంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ఛానల్కి ప్రేక్షకులకు కూడా. వాళ్ళు 15 అనలేదు, 17కు 17 అంటున్నారు. వాళ్ళు హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో 17కు 17 గెలవాలనంటే ఎంత కృషి చేయాలో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడే వచ్చి విజయ సంకల్ప యాత్రలు, విజయ సంకల్ప సభలు పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటారని ఎలా అనుకుంటున్నాము? అసలు నిజంగానే వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి ఇచ్చిన హామీలు నెరవేర్చి ముందు మాట్లాడాలి. గతంలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా మోదీ సభలు పెట్టుకున్నాడు. మోదీ తెలంగాణకు వచ్చుడు చూసినాం. కేంద్ర మంత్రులే ఏకంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చి వాళ్ళు ప్రచారం చేసినటువంటి విషయం మనకు తెలుసు. కర్ణాటక మేడం మ్యూట్ లో పడింది. ఒక్క నిమిషం చెప్పండి మేడం, మీ వాయిస్ రావడం లేదు, మ్యూట్ లో పడినట్టుంది. లేదు, మ్యూట్ లో పోయింది, కాల్ వచ్చింది. నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళు తల కిందికి కాళ్ళు పైకి చేసినా కూడా ఒకటో రెండో తప్పించి ఇంకా అంతకు మించి రావు. ఇక్కడ ఏదో వాళ్ళు మేము వేవ్ ఉంది, మేమేదో గెలుస్తాము అని క్రియేషన్ తప్పించి ఎవరికి ఏ క్యాడర్ ఉంది ఇప్పుడు ప్రకటించినటువంటి వ్యక్తులు 2-3 బీఆర్ఎస్ లో నుంచి పోయినటువంటి వ్యక్తులకి మళ్ళీ సేమ్ టికెట్ ఇచ్చారు. మనం చూసినాం, మన మొన్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం. సిట్టింగ్లకే టికెట్లు ఇస్తే కేసీఆర్ కి మొదటికే మోక్షం వచ్చినటువంటి విషయం చూసినాం. పార్టీ మారినంత మాత్రాన వాళ్ళకి సిట్టింగ్లకి టికెట్లను కేటాయిస్తే వాళ్ళు గెలుస్తారా? వాళ్ళ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది సిట్టింగ్లకి. ఎందుకంటే పార్లమెంటులో వీళ్ళ గళమిప్పలేదు. తెలంగాణకు రావాల్సిన హక్కులు ఒక్కడు కూడా సాధించలేదు. తెలంగాణకు కొత్తగా ఏవి కూడా నిధులు తీసుకొని రాలేదు. మళ్ళీ వీళ్ళు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, మళ్ళీ వాళ్ళే సగం మంది వాళ్ళకే టికెట్లు ఇచ్చుకుంటున్న బీజేపీ. సరే, ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ అనేది బీజేపీకి పూర్తి స్థాయిలో లొంగిపోయింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయ్యి కేవలం మేమే ఉన్నాము అని చూపించుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు తెలంగాణలో అధికారం లేదు. ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా, రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో బీఆర్ఎస్ కి ఎక్కడ కూడా ఉనికి లేదు. కాబట్టి వాళ్ళని కౌంట్ లోకి కూడా తీసుకోవడానికి లేదు. కాబట్టి బీజేపీ మేము నేషనల్ పార్టీ కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి కాస్త హల్చల్ చేద్దామనే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ప్రయత్నం చేయడంలో ఏం తప్పు లేదు. వచ్చినప్పుడల్లా మేమే అధికారంలోకి వస్తాము అని అంటే, కిషన్ రెడ్డి చెప్పిండు అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మా సర్కారు 80 స్థానాలు గెలుస్తాం మేము అని చెప్పిండు. 80 పోయి 8 అయ్యింది. ఇప్పుడు కూడా క్లీన్ స్వీప్, వై నాట్ 17 అని అంటే వై నాట్ 1 అని కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చే అవకాశం ఉంటది. ఈ రోజు సిట్టింగ్లు ఉన్న 4 ఎంపీల మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 4-5 మంది వస్తారు, వాళ్ళ మీద వ్యతిరేకత ఉండదు. మిగతా స్థానాలలో టికెట్లు ఇచ్చినా కూడా గెలిచే స్థాయిలో లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ మొత్తంలో గెలిచింది 8 స్థానాలు. ఆ 8 స్థానాలకే వీళ్ళు వై నాట్ 17 అని అంటే అధికారంలో ఉన్న మేమేమనాలి? 10 ఏళ్లు మిమ్మల్ని కేంద్రంలో కానీ సుజాత్ గారు, ఈ మధ్య వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలను సరిగ్గా అమలు చేయలేకపోతుంది. రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఎలా చూడాలి? కాసరన్న మరి ఇంకిత జ్ఞానం ఉండాలి. మాజీ ముఖ్యమంత్రికి టికెట్లు ఇస్తా అంటే వద్దు మర్రా అని పారిపోతున్నారు వాళ్ళు. మాకు టికెట్లు వద్దు మేము పోటీ చేయమంటున్నారు. అట్లాంటిది పోయి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటది కాదు. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ములాఖాత్ ఎన్నికలు ఉంటాయని చెప్పుకుంటే బాగుంటుండే కేసీఆర్. అసలు ఏ బేస్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటదని చెప్పుకున్నాడో నాకు అర్థం కాలేదు. అంటే ఏంది, మేము మీకు సపోర్ట్ చేస్తాము, పూర్తి స్థాయిలో 17కు 17 మీరు గెలుచుకోండి, అసలు కాంగ్రెస్ మనకు ఆనవాళ్ళలో కూడా లేదు అని చెప్తాడా? ఏం చెప్తాడు అసలు?
సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడేటప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులకి. మరి ఆయన కూడా 10 ఏళ్లు పరిపాలన చేసింది. ఏ ఈక్వేషన్లలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటది? ఎన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకత ఉన్నది అని అనడానికి కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. వచ్చి మేము 90 రోజులు కూడా కాలేదు, ఆ 90 రోజుల్లో 5 గ్యారంటీలు నెరవేర్చినాం. అంటే 11వ తారీఖున ఈ ఇందిరమ్మ ఇండ్లకు 11వ తారీఖున 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, రైతులకి 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేసినాము. 1వ తారీఖు వచ్చే వరకు పెన్షన్దారులకు పెన్షన్ పడుతున్నాయి, ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. మళ్ళీ అంతేకాకుండా ఉచిత బస్సు ఇచ్చినాం. మేము ఇన్ని ఇచ్చినా కూడా మేము ఫెయిల్ అయినాము, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని అంటే 51% ఉన్నటువంటి మహిళలు ఈ రోజు ఆర్థికంగా ఇబ్బంది ఉండొద్దు, స్వాధికారత పెరగాలి, మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి, గృహిణులకి ఇబ్బందులు కలగొద్దు అని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో పూర్తిగా మహిళలకి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత కరెంట్ అయినా భర్త జేబులకు చిల్లు పడకుండా 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, బస్సు ఉచితంగా ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం. ఇంకా 80 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంత చేసింది అంటే ఇప్పటికే 30,000 ఉద్యోగాల్ని కూడా ఇచ్చేసినాం. 11,500 డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినాం. 500కు పైగా టిఎస్పిఎస్ లో గ్రూప్ 1 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇలా మేము అన్ని వర్గాల ఉద్యోగస్తులకి, ఇటు కానిస్టేబుల్స్, అటు టీచర్లు, ఏంటంటే సుజాత గారు ఇంకా మనం మాట్లాడదామండి. మనతో పాటు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 స్థానాలు మేము గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పదే ఈ మాట చెప్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము 80 సీట్లు గెలుస్తామని చెప్పారు, కానీ 8 సీట్లుగా పరిమితమయ్యారు, పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఇప్పుడు 17 సీట్లలో నిజంగా గెలిచే అవకాశం ఉందా? నిజంగా అభ్యర్థులు కూడా లేరని విమర్శిస్తున్నాయి అటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ. ముందుగా మీకు అట్లాగే తోటి ప్యానలిస్టులకి, మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు 17కు 17 అంటే కిషన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పిందైనా కానీ, మా కేంద్ర మంత్రులు ఇక్కడికి విచ్చేసిన వారైనా కానీ, మొన్న సంకల్ప యాత్రలో భాగంగా విచ్చేసిన మంత్రులైనా కానివ్వండి, ప్రధానమంత్రి అయినా కానివ్వండి, ఎవరు చెప్పినా కానీ మేము 17కు 17 గెలవాలని ప్రయత్నిస్తున్నాము. ఈసారి మాక్సిమం రిజల్ట్స్ వస్తాయి తెలంగాణ నుంచి అన్న విశ్వాసము, ధైర్యము, కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. సో మీకు పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో మీకు రాలేదు కదా, ఈసారి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా మీకు ఏమొస్తాయి అని అంటే, అంతకుముందు కూడా మనం చూసాము. 1 సీట్ వచ్చింది మనకు 2018లో అసెంబ్లీలో, దాని తర్వాత 4 సీట్లు వచ్చాయి ఎంపీ ఎలక్షన్లలో. అంటే దాదాపు 25% సీట్లు పోయినసారి గెలుచుకున్నాం. ఈసారి మీకు 1 నుంచి 8 సీట్లకు పెరగడమే కాకుండా మా ఓట్ షేర్ కూడా డబుల్ అయిన సందర్భంలో, అండ్ మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో మద్దతు పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఎలక్షన్ అండి ఇది. సో ఇప్పుడు 370 అనండి, 400 అనండి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు. ఈసారి మా లక్ష్యం అయితే 400కు పైగా ఎన్డీఏకి సాధించాలన్నది మా లక్ష్యం. అండ్ ఇప్పటికీ మీరు ఓన్లీ మన రాష్ట్రంలోనే కాదు, మన రాజకీయ నాయకులే కాదు, మీరు మీడియా పర్సనాలిటీస్ తీసుకోండి, ఎలక్షన్ స్ట్రాటజిస్టులు తీసుకోండి, ఈవెన్ రాజకీయ నాయకులు తీసుకోండి, అందరూ చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు డిబేట్ ఏమొచ్చింది అంటే 370 వస్తాయా, 350 వస్తాయా, 360 వస్తాయా, 40 దగ్గరే ఆగుతారా, 370 సాధ్యమేనా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా ఈసారి ప్రభుత్వంలోకి రాదని కానీ, లేకపోతే 300కు పైగా రావని కానీ ఇంతవరకు అన్న వారు ఎవరూ లేరు. మీరు అటు ఎలక్షన్ స్ట్రాటజిస్టులు పీకే లాంటి వారు కానీ, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులే కానివ్వండి, రైట్. అంటే కేంద్రంలో ఏది అధికారంలోకి వస్తున్న విషయం పక్కన పెడితే, ప్రజెంట్ తెలంగాణలో ప్రజెంట్ సిట్టింగ్లుగా ఉన్న వాళ్ళు కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇలాంటి వాళ్ళ సిట్టింగ్ ఎంపీల మీద పూర్తి వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా? ఏంటండి ఒక్కసారి మరొకసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకత ఉంది, వాళ్ళకే మళ్ళీ సీట్లు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు గెలిచే అవకాశాలు తక్కువ అని చెప్తూ ఉన్నాయి. అది వారి ఆరోపణ. సరే, ఇంకో 4 రోజుల్లో మనకి ఎన్నికల
నోటిఫికేషన్ వస్తుంది, ఇంకో నెల రోజుల్లోనో 15 రోజుల్లోనో ఎన్నికలే అయిపోతాయి. కాకపోతే 2.5 నెలలు పట్టొచ్చు మనకి న్యూస్ ఇది రిజల్ట్స్ రావడానికి. కానీ తప్పనిసరిగా ఈసారి ఒక వేవ్ ఉంది అన్నది మాత్రం అందరూ చెప్తున్న విషయమే. మీకు మా పార్టీ వాళ్ళే కాదండి, మీకు ఇటు కాంగ్రెస్ తీసుకోండి, మీకు కాంగ్రెస్ లో పూర్వ ముఖ్యమంత్రులే కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీరు అక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ లో గులాం నబీ ఆజాద్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు మొన్న అశోక్ చవాన్ గారు మహారాష్ట్ర నుంచి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారైనా, విజయ్ బహుగుణ గారు ఉత్తరప్రదేశ్ అయినా గానీ, లేకపోతే పంజాబ్ నుంచి పూర్వ ముఖ్యమంత్రి వారైనా గానీ, మొత్తం మీద 5 ముఖ్యమంత్రులు ఈ మధ్య కదా వదిలిపెట్టి వెళ్ళిపోయింది అమరీందర్ సింగ్ గారు పంజాబ్ నుంచి. అదే కాదు, కాంగ్రెస్ వైపు ఈ కూటమి అనేది కూడా ఏ రాష్ట్రానికి మన రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రంలో అయితే భారత్ జోడో యాత్ర అని చెప్పి, భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి బయలుదేరుతున్నారో, ఒక్కొక్క రాష్ట్రంలోకి వెళ్తుంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన మిత్రులు ఎవరైతే ఉన్నారో, ప్రధాన పార్టీలు అక్కడ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కానివ్వండి, ఇక్కడ బీహార్ లో నితీష్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్ దళ్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ లో, ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లో అబ్దుల్లాలు కూడా మాకు పొత్తు అవసరం లేదు, మేమే అన్ని పోటీ చేసుకుంటామని చెప్పిన మాటలు మనం మీడియా ద్వారానే తెలుసుకున్నాం అన్ని కూడా. సో ఏ రాష్ట్రం పోయినా ఎక్కడ పోయినా అటు కాంగ్రెస్ ఏమో ఇండి కూటమే నిలబడుతుందా లేదా అన్న పరిస్థితుల్లో ఉంది. ఇటు ఇంకొకటి ఏముంది, మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది. ఇక బీఆర్ఎస్ వారు ఇప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ గా ఉన్న బీఆర్ఎస్ మేము దేశంలోనే ఏదో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పిన వారు ఇప్పుడు మహారాష్ట్ర సంగతి మాట్లాడట్లేరు, అటు ఆంధ్ర సంగతి మాట్లాడట్లేరు. ఆంధ్రాలో రాష్ట్ర అధ్యక్షులు కూడా నియమించారు, కానీ ఇప్పుడైతే సప్పుడు లేదు. ఆంధ్ర కాదు, కర్ణాటక కాదు, మహారాష్ట్ర కాదు, అసలు ఇక్కడ ఉన్నది పార్టీ మాది ఉంటుందా లేదా అన్న పరిస్థితిలోకి వారు వచ్చారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎలక్షన్లలో ఇక మీరే ఇది అర్థం చేసుకోవచ్చు ఏం జరగబోతోంది అన్న దానికి పెద్దగా మేము చెప్పవలసిన అవసరం లేదు. ప్రజలు ఎటువైపు ఉన్నారు అన్న దాన్ని బట్టే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కానివ్వండి, అందులో ఉన్న నాయకులైనా కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, ఇక్కడ మన రాష్ట్రంలోనే ఉన్న తెరాస నాయకులే చూడండి. కేవలం మీరు ఏదో నాగర్ కర్నూల్లో కానీ, లేకపోతే ఇక్కడ జహీరాబాద్ లో కానీ ప్రస్తుతం ఉన్న ఎంపీలు విడనాడారని కాదు, కొంతమంది కాంగ్రెస్ లో కూడా వెళ్ళారు. ఎంతో మంది జిల్లా పరిషత్ లెవెల్లో నాయకులు, చాలా మంది కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్న టైప్ లో కూడా చాలా చోట్ల చాలా మంది, చాలా మున్సిపాలిటీలో కిషన్ రెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు వెళ్ళిపోయింది. రైట్ సార్, రైట్. మనతో పాటు నరేష్ ప్రజాపతి గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. రైట్ సార్, రైట్ సార్, మనం ఇంకా మాట్లాడదాము. నరేష్ ప్రజాపతి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నరేష్ ప్రజాపతి గారు నమస్తే అండి. సార్, బీజేపీ వైనాట్ 17 అంటుంది, మరి బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమని అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటున్నాయి, ఎలా చూడాలి? ఇప్పుడు వైనాట్ 17 అని కాంగ్రెస్ పార్టీ అంటుంది, బీజేపీ పార్టీ అంటుంది, లేదా ఇంకేదో పార్టీ అన్ని అనొచ్చు. కానీ మీరు అనలేకపోతున్నారు కదా 17 అని. అంటే ఎక్కువ సీట్లు వచ్చినట్లు మాకే కదా, అవి ఎక్కువ వచ్చేది మాకే కదా సీట్లు. ఓకే, ఒకటండి, ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కొంత మార్పు కోసం ప్రయత్నం చేసి మార్పు కోసం చూసిరు. కానీ చూసిన తర్వాత ఆ మార్పు పురోగమనం పోతుందా తిరోగమనం పోతుందా అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఒక 90 రోజుల సమయం కూడా గడిచిపోయింది. ఆల్రెడీ 85 డేస్ కూడా గడిచిపోయిన సమయం కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ ప్రజల్లో ఖచ్చితంగా ఒక మార్పు అనేది మాత్రం వచ్చేసింది. ఏ మార్పు వచ్చేసింది? ఏ నాయకత్వం వల్ల తెలంగాణ బాగుపడుతుంది, ఏ నాయకుడు అయితే తెలంగాణ కోసం కష్టపడి పనిచేస్తాడు, ఎవరి చేతుల్లో తెలంగాణ బాగుపడుతుంది అనేది స్పష్టంగా అర్థమైంది ప్రజలందరికీ కూడా. ఇప్పుడు మనం ఏదైనా విమర్శిస్తేనేమో 80 రోజులకి విమర్శిస్తారా, 2 నెలలకి విమర్శిస్తారా అని చెప్పి మాట్లాడతారు. విమర్శించకపోతేనేమో వారు చేసే పనులేమో తెలంగాణకు ఏ రకంగా కూడా ఇప్పటికీ కూడా తెలంగాణకు మేము అడుగుతా ఉన్నాం, బీజేపీ పార్టీనైనా కాంగ్రెస్ పార్టీనైనా, తెలంగాణకు చేసిన పనులు ఏమిటి, రావాల్సిన వాటా ఎంత, మీరు చేసిన పని ఎంత, అది ఒక్కసారి స్పష్టంగా చెప్పగలుగుతారా? అది స్టాటిస్టికల్ గా చెప్పండి, ఆ తర్వాత మీరు ఓట్లు అడగండి. అంతే తప్ప ఏదో ఒక వీక్నెస్ చూసో, లేకపోతే ఇందిరమ్మ రాజ్యం అని ఒకరో, లేకపోతే హిందూ రాజ్యం అని ఒకరో, లేకపోతే ఇంకెవరో అని చెప్పి ఈ రకంగా ముందుకు వస్తే ప్రజలు హర్షించే పరిస్థితులు ఈ రోజు లేరు. ఎందుకు అంటా ఉన్నాను ఆ మాట అంటే, ఈ రోజు వారు ఏమడుగుతా ఉన్నారు, ప్రజలందరినీ ఏమడుగుతా ఉన్నారు, వాళ్ళు ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల ఏమి జరుగుతుంది, ఎంపీలు ఏం లాభం అవుతుంది అంటున్నారు. తెలంగాణ ప్రజలు నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఆనాడు 2009లో కనుక 2 సీట్లతో ఏమైంది అని అనుకోనుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా?
అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 2 సీట్లతోనే కదా పార్లమెంట్ మొత్తాన్ని కదిలించి తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసి అన్ని జాతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలు 36 పార్టీలు ఏకం చేసి లెటర్లు ఇప్పించేసి ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధించుకోగలిగినాం కదా. ఎవరైనా సరే ఈ లోకల్ అంటే ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఏ దానికోసం ఏ పార్టీకి దేనికోసం మనం పుట్టిందో ఆ పార్టీ ఆ నాయకత్వం దానికోసం ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడం కోసం పుట్టినటువంటి వారి యొక్క మాట వాయిస్ అనేది ఉండకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనం వెనుకబాటు పడతాము. వీరందరికీ కూడా జాతీయ నాయకత్వాలు ఉంటాయి. ఈ జాతీయ నాయకత్వాలు అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే క్రమంలో లేదా వారి యొక్క బలి చేసే క్రమంలో తెలంగాణ మొట్టమొదటి స్థాయిలో పెట్టే అవకాశం ఉంటుంది బలి చేసే దాంట్లో. అందుకే దానికి ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట అంటే ఎన్నో రాష్ట్రాల్లో ఎలక్షన్ అయితే కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే కనిపిస్తాయి కనుక అటు కాంగ్రెస్ని కానీ ఇటు బీజేపీని కానీ పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు. ఖచ్చితంగా బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఏమంటా ఉన్నాను, వారు చేసే ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారాన్ని తిప్పి కొడతారు ప్రజలు. మేము ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను అంటే ప్రజల నుంచి ఒక స్పందన ఉంది. ఆనాడు మేము మరి ప్రాంతీయ పార్టీ అయినటువంటి ప్రాంతీయ పార్టీ కాదు ఉప ప్రాంతీయ పార్టీ, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి మనం ఎంపీ సీట్లు ఇవ్వకపోయినట్టు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం కాదు ఈ రోజు. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ 2 నెలల్లోనే పార్టీ నుంచి ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది, అటు కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిందని చెప్తున్నారు. మరి ఓ పక్కన ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మిగతా పార్టీలోకి మీ ఎంపీ అభ్యర్థులు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కదా. ఇప్పుడు పార్టీలు మారడం సర్వసాధారణం అండి. ఈ రోజు ఏ పార్టీ నాయకులు పార్టీలు మారకుండా పార్టీలు మారడం సర్వసాధారణమైనప్పటికీ కూడా అంటే పార్టీ మీద గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారనే వ్యాఖ్యానాల్లో నిజం లేదంటారా? మరి ఇప్పుడు సపోజ్ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది వరంగల్ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు ఒకరు మారుతా అంటున్నారు. ఎందుకు మారుతా అంటున్నారు? వారికి ఎంపీకి అవకాశం లేని చెప్పి మారుతా ఉన్నారు. మరి ఎంపీకి అవకాశం లేని ఇక్కడ మన దగ్గర పోటీ ఎక్కువ ఉండి ఎక్కువ అభ్యర్థులు ఉన్నప్పుడు కొంతమంది వేరే రకంగా పోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వారి వ్యాపార రీత్యానో లేదా కొంతమంది వారి యొక్క కుటుంబ నేపథ్యం కోసమో వారి కుటుంబంలో కంపల్సరీ మాకు టికెట్ కావాలని ఆశపడో ఇట్లాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. నేను ఎవరిది తప్పు ఒప్పని చెప్పట్లేను, కానీ అట్లాంటి పార్టీలు మారడం అనేది సర్వసాధారణము. ఆ సాధారణమైన క్రమంలో పార్టీ ఏదో అయిపోయినట్టుగానో లేదా ఏదో జరుగుతున్నట్టుగానో ఊహించుకోవడం మాత్రం పొరపాటు అవుతుంది తప్ప మేము ఏం చెప్తా ఉన్నాం, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర వాయిస్ వినిపించాలంటే పార్లమెంట్లో మన వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆ వాయిస్ వినిపించగలుగుతుంది, గట్టి కొట్టడగలుగుతుంది, గట్టిగా సాధించగలుగుతుంది. ఎటు వేరే ప్రాంతం కోసమో వేరే రాష్ట్రం కోసమో ఆలోచన చేయకుండా మన ప్రాంత అభివృద్ధి మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడే ఒకే ఒక వాయిస్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు వినుదండగా ఉంటారు. రాబోయే రోజుల్లో 17కు 17 స్థానాలు 16 స్థానాల్లో గట్టి పోటీ కాదు గెలుచుకునే అవకాశం కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నాయి. రైట్. సుజాత గారు, ముఖ్యంగా ఆదిలాబాద్ సభలో 7,000 కోట్ల అభివృద్ధి పనులైతే మోడీ ప్రారంభించిన పరిస్థితి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. కేంద్రం తెలంగాణకు చాలా విధాలుగా సహకరించిందని మోడీ అంటున్నారు. మరి తెలంగాణపై పక్షపాతం ఉందని చెప్పి సౌత్ ప్రేమ ఉందని అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంటున్నాయి. మరి ఎలా చూడాలి? అభివృద్ధి కార్యక్రమాలు మోడీ చేస్తున్నారు కదా. ఇందాక బీజేపీ సోదరుడు మాట్లాడినటువంటి మాటలు పరిగణనలోకి తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇంకో 10-15 రోజులలో ఎలక్షన్ కోడ్ వస్తుంది. వీళ్ళు శాంక్షన్ చేసేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు, కేంద్రంలో అధికారంలోకి వస్తారనే గ్యారంటీ కూడా ఏముంది. అఫ్ కోర్స్ వాళ్ళు అనుకోవచ్చు ఈసారి 350, 400 ఎన్నన్నా అనుకోవచ్చు. మీరు ఇస్తారన్న గత 10 ఏళ్ల నుంచి ఇయ్యనోళ్ళు, గత 10 ఏళ్ల నుంచి సౌతి తల్లి ప్రేమ చూపించిన వాళ్ళు తెలంగాణ ఉనికిని తెలంగాణ రాష్ట్ర ఉనికినే వీళ్ళు అవమానించినప్పుడు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించినప్పుడు, తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల్ని వీళ్ళు ఇవ్వకుండా కాల రాసి ఈ రోజు వచ్చి తెలంగాణకి 7,000 కోట్లు ఏముందండి, నోరే కదా, ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎన్నెన్నో అభివృద్ధి పనుల మీద శంకుస్థాపనలు చేయొచ్చు. లాస్ట్ టైము మోదీ గారు వచ్చినప్పుడు పాలమూరులో స్పైస్ బోర్డు కాదు పసుపు బోర్డు ఇస్తున్నానని చెప్పారు. కానీ ఎక్కడ ఇస్తున్నాను రాష్ట్రం నేను అడిగేది తెలంగాణలో వచ్చి అనౌన్స్ చేశారు. బట్ తెలంగాణలో నిజామాబాద్ లోనా, తెలంగాణ లేదన్న జిల్లాలోనా, లేకపోతే భారతదేశంలో ఏ జిల్లాలోనన్నా ఇస్తే 8,000 కోట్లు దానికి పసుపు బోర్డు, ఇవన్నీ ఏమైనా ప్రకటన చేశారా? కేవలం ప్రకటన చేసిపోయారు పసుపు బోర్డు. ఇలా ఎన్నో ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇందాక బీజేపీ సోదరుడు అయిన తర్వాత నేను టీఆర్ఎస్ సోదరుని గురించి మాట్లాడతాను. కేంద్రంలోనంట బీజేపీ అంట ఈరోజు 400 సీట్లకు ఉందంట.
అందులో ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఎవరి స్ట్రాటజిస్ట్ అండి? బీజేపీ స్ట్రాటజిస్టే కదా, బీజేపీ ఫాలోవరే కదా ఆయన. ఆయన కాకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కల్వ సుజాత చెప్పమంటే అలా చెప్తుందా? చెప్పదు కదా. మీలాంటి జర్నలిస్టులకు చెప్పమంటే చెప్తుందా? వాళ్ళెన్నన్నా చెప్పుకోవచ్చు. నేను ఇందాక 80 సీట్లు వస్తాయి 8కే పరిమితం అయిపోయిందంటే అప్పుడు అది వేరే అంటారు, ఇప్పుడు ఇది వేరే అంటారు. కిషన్ రెడ్డికి ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకి ఏమన్నా తీసుకొచ్చిండా అని ప్రజలు అడగరా? కనీసం కొట్లాడినరా వీళ్ళు? కొట్లాడలేదు కాదు కదా. తెలంగాణకి ఏమైనా తీసుకొని వచ్చింది ప్రత్యేకంగా? నేను అడుగుతున్న అందరి కామన్ గా ఇచ్చేవి 1-2 అరా కొర్ర ఇచ్చింటే అది వేరే విషయం. కామన్ గా ఇచ్చేవాడు కన్నా దక్షిణాది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు అన్నీ ఏమైపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రము మాకేమన్నా తీసుకొని వచ్చిండా కేంద్ర మంత్రిగా ఉండంటే ఏం లేదు. మేము జాతీయ హోదా ప్రకటిస్తామని మోదీ గారు చెప్పిపోయినరు సమ్మక్క సారక్కలకి. గతంలో పసుబోడి ఇవ్వడం కుదరదు ఎలాగా అని చెప్పినరు. మళ్ళీ సమ్మక్క సారక్కకి జాతీయ హోదా ఇవ్వమని డైరెక్ట్ గా కిషన్ రెడ్డి చెప్పడం ఇవన్నీ హాస్యాస్పదం కాదా? వీళ్ళు ఈ రోజు ఈ మాట మాట్లాడతారు, రేపు ఇంకో మాట మాట్లాడతారు. మళ్ళీ ఇందాక బీజేపీ సోదరుడు ఒక మాట అన్నాడు, 5 రాష్ట్రాలలో 5 ముఖ్యమంత్రులు వెళ్ళిపోయినరు, అక్కడ కాశ్మీర్ లో వెళ్ళిపోయినరు, ఇక్కడ మహారాష్ట్రలో వెళ్ళిపోయినరు, అక్కడ పంజాబ్ లో వెళ్ళిపోయినరు, అక్కడ బీహార్ లో వెళ్ళిపోయినరు. ఇవన్నీ ఏదేదో చెప్తా ఉన్నారు సోదరులు. నేను ఒక్క మాట గుర్తు చేయాలనుకుంటున్నా. ఫస్ట్ మోదీ కాదు, ఫస్ట్ ఈడీ పోతారు, తర్వాత మోదీ పోతారు. బెదిరింపులే తప్పించి నిజంగానే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద గతంలో ఆయన మీద అభియోగాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి హోదా నుంచి తొలగించినటువంటి విషయం మీకు గుర్తుంచుకోవాలి. అదే బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు ఆయనను మీ పార్టీలోకి తీసుకోవడం మాకేం తెలీదా అండి? ఈ రోజు పక్క రాష్ట్రంలో ఉన్న సృజనా చౌదరి అయినా సరే, రమేష్ అయినా సరే, ఇంకొకరైనా వెళ్ళి మళ్ళీ ఏదైనా సరే అందరినీ మీ పార్టీలోకి కలుపుకోవడం అంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా పరస్పర ఆర్థిక ఇబ్బందులు ఏదైనా మీరు పెట్టడము, వాళ్ళని మీ పార్టీలోకి తీసుకోవడం. భారతదేశం మొత్తంలో ఈడీ కేసులు, ఈడీ నోటీసులు వేలాదిగా వచ్చినాయి. ఒకటన్నా సాల్వ్ అయిందా? వాళ్ళ మీద ఆరోపణ నిరూపితమైనాయి. సుజాత గారు, ఏదేమైనా దేశవ్యాప్తంగా చూసినా ఇండియా కుటుంబంలో ఐక్యత లోపించడం లేకపోతే చీలికలు రావడం అనేది ఒక మైనస్ గా కనిపించడం లేదా? ముఖ్యంగా ప్రజలకి అంటే కేంద్రం మేడం మీరు చెప్తున్నట్టుగా ఈడీ వెళ్తుందా సిబిఐ వెళ్తుందా విషయం పక్కన పెడితే ప్రజలకైతే రాంగ్ ఇండికేషన్ అవకాశం కనిపించట్లేదా? ఎక్కడండి ఇండియా కూటమిలో మొత్తం సీట్లు సర్దుబాటు అయిపోయి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. పశ్చిమ బెంగాల్లో సీట్లు సర్దుబాటు అయిపోయినాయి, ఉత్తరప్రదేశ్ లో సీట్లు సర్దుబాటు అయిపోయినాయి, శరద్ పవార్ తో అలాగే శివసేనతో సర్దుబాటు అయిపోయినాయి. పంజాబ్ లో గానీ ఢిల్లీలో కానివ్వండి ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్లు సర్దుబాటు అయిపోయినాయి. ఇక మిగతా అన్ని మాకున్నటువంటి కోల్యూషన్ పార్టీలు ఉన్నాయి, అవి ఎప్పుడో సర్దుబాటు అయిపోయింది. ఇంకెక్కడ ఇండియా కూటమిలో ఇబ్బంది జరిగింది? ఇంకెక్కడ కలకలం ఉన్నది చెప్పండి? వాళ్ళేదో అన్నారని చెప్పేసి అసలు నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలియనీయకుండా మీడియా ముంగలు దాచేసి మేం చేసింది 1-2 రివర్స్ గా ప్రవర్తన చేసి ఈ రోజు రైతులు దేశవ్యాప్తంగా ఆనాడు 4 చట్టాల కోసం రైతులు కొట్లాడినరు. మొన్న ఎంఎస్పీ కోసం కొట్లాడి మీరు బుల్లెట్ తో పేల్చినటువంటి విషయాలు ఏ మీడియా చూపించట్లేదు. రైతాంగం వెన్నెముకగా చెప్పుకుంటున్నటువంటి మన భారతదేశము మీరే గొప్పలు చెప్పినటువంటి మీరు రైతులు మన దేశ రాజధాని నడిబొడ్డున ధర్నాలు చేస్తే ఒక్క మీడియా చూపియదు. దానికి విరుద్ధంగా మీరు మాట్లాడతారు, కనీసం దాని మీద మీరు ప్రస్తావన తీసుకురారు. ఒక రైతుల్ని నడి రోడ్డు మీద కాలుస్తున్నారు, మేకులు పెడుతున్నారు, బ్యారిగేట్లు వేస్తున్నారు అని అంటే ఈ పాపం ఎవరిదండి? ఎంఎస్పీ ప్రకటించకపోవడమా? లేకపోతే రైతులంట వీళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో రైతులంట బెంజు కారులో తిరుగుతున్నారండి. ఏం బెంజు కారులో వ్యాపారస్తులే తిరగాలి, బెంజు కారులో రాజకీయ నాయకులే తిరగాల? రైతులు తిరగొద్దా? రైతులు సంపాదించుకొని బెంజు కార్లలో తిరగొద్దా? బెంజు కార్లో తిరిగినోడు రైతు ఎట్లా అవుతాడు అని అంటే రైతు ఎప్పుడు కూలీగానే ఉండాలి, రైతు ఎప్పుడు పేదోడుగానే ఉండాలి, రైతు ఎప్పుడు చిరిగిపోయిన బట్టలతోనే ఉండాలి, రైతు ఎప్పుడు రాజకీయ నాయకుని కాళ్ళ కిందనే ఉండాలా? అసలు ఏ ఉద్దేశంలో మాట్లాడతారో ఒకసారి గుర్తు చేసుకోండి. దేశం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియాలో వాళ్ళే గెలుస్తాం, 350 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి మీడియా ప్రచారం తప్పించి సామాన్య ప్రజలు ఎవరు కూడా ఈ రోజు 110 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర కానివ్వండి, ఈ రోజు వంట నూనె ధరలు కానివ్వండి, నిత్యావసరాల సరుకుల ధర కానివ్వండి, దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడంలో గాని, రైతులకు ఇబ్బంది పెడుతున్న విషయంలో గాని, ఇంకే విషయంలో తీసుకున్నా బీజేపీకి భారతీయులు ఓటేయాలని ఎలా అనుకుంటారో వీళ్ళు కేవలం మీడియా ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం తప్పించి సామాన్య ప్రజలు వీళ్ళకి ఎందుకు ఓటేయాలి అని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారు? నా తెలంగాణలో వచ్చి మీకు ఓటు అడిగేటప్పుడు మోదీ
పార్లమెంట్ సాక్షిగా నా తెలంగాణ ఇవ్వడంలో తప్పు పట్టిండు. ఏం మొహం పెట్టుకొని ఈరోజు తెలంగాణలో ఓటు అడుగుతారు బీజేపీ వాళ్ళు? ఈ రోజు పెరిగిన ధరలు తక్కువ చేస్తామని ఓటు అడుగుతారా? పెంచిన గ్యాస్ ధరలు మేము తక్కువ చేస్తామని అడుగుతారా? లేకపోతే తెలంగాణ ఆత్మగౌరవాన్ని విమర్శించిన మన ఓటు అడుగుతారా? లేకపోతే నలుగురు మంత్రులు సుజాత గారు మరోవైపు మీ పార్టీ కూడా కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఏ విధంగా విమర్శించారో నాకు తెలియదు, కాస్త వారు చెప్తారేమో అని. 1200 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఈ రోజు పురిటి గడ్డ, ఉద్యమాల గడ్డ. దీన్ని అవమానించే హక్కు ఏ ఒక్కడికి కూడా లేదు. అవమానించండి, ఏమన్నారండి సుజాత గారు? కొంచెం చెప్పండి, ఏమన్నారో చెప్పండి. ఒక్కరి ఏమన్నాడు? తల్లిని చంపి ప్రకటిస్తారా? చీకట్లో ప్రకటిస్తారా? లైట్లు ఆర్పేసి తలుపులు మూర్చి ప్రకటిస్తారా? అంటే ఎట్లా ప్రకటించింది అనేది ముఖ్యం కాదు, ఇచ్చిండ్రా లేదా అనేది ముఖ్యం కదా. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 50 ఏళ్ల కళని నెరవేర్చింది ముఖ్యమా, లేకపోతే మీకు తలుపులు మూసింది ముఖ్యమా? ఎందుకు మీరు మాట్లాడాలి? మీరు మరి మీ అధికారంలో ఉన్నారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి. సుజాత్ గారు టాపిక్ అయితే మొత్తం డైవర్ట్ అవుతుంది. కారణమైంది మీరు కాదా? కిషోర్ రెడ్డి గారు 97లోనే 1 vote 2 states అని చెప్పి ముందే కదండి ప్రకటించింది. చిన్న రాష్ట్రాలది మా పాలసీ అండి, అఫీషియల్ పాలసీ చిన్న రాష్ట్రాలది. 1200 మంది చస్తే గాని చచ్చిన తర్వాత గానీ మీరు ఇచ్చింది కాదు, నిజం కాదా? మీరు 1200 మంది చచ్చేదాకా వెయిట్ చేసింది ఎవరు? 1200 మంది చనిపోయిన వెయిట్ చేసింది సోనియా గాంధీ గారు కదా? సుజాత్ గారు కిషోర్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. రెండు సీట్లు వేరే పార్టీలకు ఇవ్వడం వల్లనే అసలు జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఏర్పడకుండా అయింది. తెలంగాణలో బీజేపీ ఎందుకు కావాలంటే తెలంగాణకి లాభం చేకూరడానికే కావాలి. ప్రజాపతి గారు, సుజాత్ గారు, కిషోర్ రెడ్డి గారు అందరూ ఒకసారి మాట్లాడకండి, ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. సుజాత్ గారు టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది, కంప్లీట్ గా వేరే వర్షన్లోకి వెళ్తుంది. సుజాత్ గారు కాంగ్రెస్ పార్టీ కూడా 17 గెలుస్తామంటుంది, మరి అది సాధ్యం అంటారా? వాళ్ళకి పని లేదు, పాటలేదు. 17 ఉంటారు, ఇంకా ఎక్కువ ఇంకొక రేవంత్ రెడ్డి స్వయంగా 17 గెలుస్తామని కొన్ని సందర్భాల్లో అన్న పరిస్థితి ఉంది. ఎలక్షన్ కోడ్ రండి, ఎలక్షన్ ప్రచారం జరగనియండి, పూర్తి స్థాయిలో వీళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించనియండి. ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ప్రజల నుంచి గ్రాఫ్ ఎలా వస్తుంది అనే దాని మీద అప్పుడు చర్చలు చేద్దాం. ఇప్పుడు ఏమిట్లకు లేదంట, కొడుకు పేరు సోమలింగం అంట, ఇప్పుడు 17 గెలుస్తారంట. ఈ రోజు చూసినాం కదా, మైనార్టీ MIM సీట్ మీద పెట్టింది ఎవరిని? ఒక మహిళని. అది కూడా ఆమె కనీసం బీజేపీ పార్టీలో నిన్న చేరింది, కనీసం ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో చేర్పించుకోలేదు. ఆవిడని తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఈ రోజు ఇదే బీజేపీ నాయకుడు ఆయన పేరేంది, రాజా సింగ్ ఏమన్నాడు? మొగోడే లేకుండా ఇప్పుడు మహిళల గురించి ఇట్లా మాట్లాడినందుకు బీజేపీ అనలేదు. అది మీరు అబద్ధం మాట్లాడుతున్నారు. ఏదో సోషల్ మీడియాలో ఎవడో పెట్టింది తీసుకుని లేదు. మీకు స్టేట్మెంట్ చూపించండి, నాకు స్టేట్మెంట్ చూపించండి, వీడియో చూపించండి. లేదా నేను చెప్తున్నాను, అవును సోషల్ మీడియాలో ఎవడో పెట్టిండ్రు ఆ మాట, కానీ ఆ మాట అనలేదు. అది 100% నిజము. వారు స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. ఆ మాట అనలేదు. సంస్కృతి 33% రిజర్వేషన్లు కల్పించింది భారతీయ జనతా పార్టీ. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించింది భారతీయ జనతా పార్టీ. మీరు తత్సారం చేసుకుంటూ వచ్చారు దశాబ్దాల పాటు. మొన్న మోడీ గారు కదా లోక్సభలో, అసెంబ్లీలో కానివ్వండి 33%, రేపు 26ది ఇదైపోగానే రీఆర్గనైజేషన్ అవ్వగానే అవుతుంది. ఉమెన్ కి ఎన్నడూ లేనిది ఈ రోజు ఇంట్లో అసలు ఇల్లు గాని, టాయిలెట్లు గాని, గ్యాస్ గాని, కరెంట్ గాని, ఇట్లాంటి మౌలిక సదుపాయాలు కూడా దశాబ్దాల కొద్దీ కొన్ని కోట్ల మంది, 10 కోట్ల మందికి లభ్యం లేక ఇట్లాంటి మౌలిక సదుపాయాలు కూడా ఇదవుతుంటే, మీరు కాంగ్రెస్ పాలనలోనే కదా 40-50 ఏళ్ళు ఏం చేశారు? ఒక్కరే కిషోర్ రెడ్డి గారు ముఖ్యంగా మీడియా ప్రచారమే తప్ప 17 అనేవి ఎక్కడైనా సాధ్యమవుతుందా? వన్ సైడెడ్గా ఎవరన్నా ఈ ప్రజలు అధికారం ఇచ్చే అవకాశం ఉందంటారా? కేవలం కార్యకర్తల్ని, నేతల్ని అనుకోవాలా? విషయం అండి, నేను చెప్తాను. మీకు ఇప్పుడు ఢిల్లీలో 7కి 7 వినే ఉంటారు, రాజస్థాన్ లో 100% వినే ఉంటారు,
ఇలా పలు రాష్ట్రాల్లో కూడా మేము 90 పైగా అంటే 90% పైగా 100% మధ్యలో పలు రాష్ట్రాల్లో అదే పలు రాష్ట్రాల్లో 100% మేము అయితే అక్కడ గెలుస్తూనే లేదు కదా. వస్తున్నాం. సో 17 గెలవడం ఇదేదో మొదటిసారి కాదు, కొత్త కాదు. తెలంగాణలో మొదటిసారి అవుతది, కానీ చాలా రాష్ట్రాల్లో మేము ఉన్న సీట్లన్నీ గెలిచేసాం. మీరు హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి, లేకపోతే నార్త్ ఈస్ట్ లో తీసుకోండి, లేకపోతే ఈవెన్ రాజస్థాన్ తీసుకోండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోయినసారి వీళ్ళు గెలిస్తేనే, ఈవెన్ కర్ణాటక అండి 28లో 25 మేము గెలిచామండి. ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచింది పవర్ లో ఉండగా, ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచింది పోయినసారి, ఒక్క సీటు జేడీఎస్ గెలిచింది, ఇంకొక సీటు ఇండిపెండెంట్, ఆయన బీజేపీ సైడే వచ్చారు. సో 28లో 26 మేము గెలిచాము. 90% పైగా ఎన్నో రాష్ట్రాల్లో గెలిచాము. 100% పలు రాష్ట్రాలు. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఇదేదో ఈ తెలంగాణలో ఇంపాసిబుల్ అది ఇది అన్నట్టుగా మాట్లాడుతూ ఇంత 100% గెలవడం అనేది. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఇదేదో కాంగ్రెస్ లేని రాష్ట్రం కూడా కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, దేశ రాజధాని కదా, అక్కడనే 7 మల్టిపుల్ టైమ్స్ గెలిచాము. అదేమి పెద్ద, అది మళ్ళీ ఆప్ ప్రభుత్వం ఉండగానే గెలిచాము. ఇప్పుడేదో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వారే గెలుస్తారని కాదు. పోయినసారి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక అన్నిట్లలో కలిపి అసలు ఈ 3 రాష్ట్రాలే, కర్ణాటక పక్కకు పెట్టండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో వచ్చిన సీట్లు కాంగ్రెస్ వారికి దేశం మొత్తంలో రాలేదు. వారికన్నా 9 సీట్లు ఎక్కువ వచ్చినాయి మాకు ఈ 3 రాష్ట్రాల్లోనే. అన్నిట్లలో కలిపి ఆ 4 రాష్ట్రాలలో కర్ణాటకతో కలిపితే వాళ్ళకి 7-8 సీట్లు కూడా రాలేదండి. అంతటి దుర్భర పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. నేషనల్ ఎలక్షన్స్, జాతీయ ఎన్నికలకు వచ్చేసరికి, కేంద్ర ప్రభుత్వం విషయంకి వచ్చేసరికి మోడీ గారికి ఆల్టర్నేటివ్ లేదు అన్నది పలు అంశాల మీద కేవలం ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, సంక్షేమమే కానివ్వండి, ఇవన్నీ కాకుండా భారతీయత విషయంలో కూడా మొన్నటిగా మొన్న కిషన్ రెడ్డి గారు, నరేష్ ప్రజాపతి గారు, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళ అయితే వరుస షాకులు తగులుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. వరుసగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కనీసం సింగిల్ డిజిట్ కూడా చాలా కష్టమే, ఒక్క సీటు గెలువని చెప్పి అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ సవాలు విసురుతున్నారు. ఇది ఎలా చూడాలి? 2001లో పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు అండి, ఇది కొత్త ఏం కాదు పార్టీకి. అసలు పార్టీ పుట్టినప్పుడు ఇది ఉండే పార్టీ పోయే పార్టీ అనేటువంటి పార్టీ నుంచి ఉద్యమం ఎట్లా సాధ్యమవుతుంది, రాజకీయ పంతాల ఉద్యమం ఎట్లా సాధ్యమవుతుంది, ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ పంత ఎట్లా సాధ్యమయ్యేది అనే వాళ్ళ మాటలన్నింటినీ వాళ్ళు నివరపోయే విధంగా దాన్ని చేసి చూపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన తెలంగాణని ఈరోజు బంగారు తెలంగాణ తీర్చిదిద్దే క్రమంలో ఈరోజు దేశంలోనే ఒక అన్ని స్టాటిస్టిక్లకి మీరు ఎక్కడ చూడండి, ఈరోజు జిఎస్డిపి చూడండి, లేకపోతే ప్రతి విషయంలో కూడా ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉంది అంటే అది మాకున్నటువంటి అనుభవం, మాకున్నటువంటి అవగాహన, తెలంగాణ రాష్ట్రం అవగాహన, తెలంగాణ అభివృద్ధి చేయాలని ఒక పట్టుదల, కసితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 20-25 వేల జాబులు ఎక్కడేయండి? మేము రాష్ట్రం రాకముందుకు నోటిఫికేషన్ ఇచ్చినాయి కావా, అంతకుముందు ఎగ్జామ్ పెట్టి కంప్లీట్ చేసినట్టు కావా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు చేయకుండా కేవలం ఆర్డర్లు పంపిణీ చేసి మీ మీద చేస్తామని చూపించుకునే ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారా, లేకపోతే చేసినటువంటి రిజల్ట్స్ కనబడుతున్నటువంటి పార్టీని నమ్ముతారా? సరే, ఒకసారి పొరపాటు జరిగిపోయింది, కనీసం ఇప్పుడైనా సరే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, కర్ణాటక తెలంగాణ రాష్ట్ర సమస్య, సరిహద్దుల సమస్యను లేకపోతే నదీ జలాల సమస్యలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సమస్య పరిష్కారం చేస్తుందండి? వాళ్ళు ఏ రకంగా మాట్లాడగలుగుతారు? మన తెలంగాణకు ఏ రకంగా వాళ్ళు మంచి చేయాలని చెప్పి వారు తప్పడం ఉంటుంది? ఉండదు. ఎందుకు ఉండదు అంటే నాకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇంతకుముందు గొప్పగా చెప్పినటువంటి బీజేపీ పార్టీ కాకినాడ తీర్మానం చెప్పారు. మరి కాకినాడ తీర్మానం తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మరి 3 రాష్ట్రాలు కూడా ఇచ్చారు కదా, మరి తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పండి. దానికి చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీ, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, కమిట్మెంట్స్ అవి వేరుంటాయి కాబట్టి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ని ప్రభుత్వాలు, ఇంత నాయకులు, ఇంత జాతీయ పార్టీలు, ఇన్నిసార్లు అధికారులు వచ్చినటువంటి మీరు ఈ రోజు వరకు కూడా నదీ జలాల సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఇంకా దాన్ని జడ్లు చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు? మాకు కృష్ణా గోదావరి జలాలు దాని సమస్య పరిష్కారం చూపించమంటే ఇప్పుడు దాన్ని ఏం చేస్తా ఉన్నారు? బోర్డు కింద తీసుకొచ్చేసి ఇంకా సమస్యని జడ్లు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు ఎందుకు ఆ కమిట్మెంట్ లేకుండా పోతా ఉంది? రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యను తీర్చాల్సిన బాధ్యత పెద్దన్న పాత్రలో గతంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇప్పుడు బీజేపీ పార్టీ కానివ్వండి, ఇవి ఎందుకు రాష్ట్రం చేయట్లేవు? పైగా రాష్ట్రం మీద పెత్తనంతో వాటిని రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడిలో లేదా ప్రతిపక్షాల మీద దాడులు చేసో, కొంతమందిని పార్టీని తీసుకోవడము, బెదిరించో, అదే తీసుకొని ఆ పార్టీ నామరూపం లేదని చెప్పి చూపించే ప్రయత్నాలు చేసినటువంటి పార్టీలకు ప్రజలకు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రజల నుంచి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈసారి
బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ సీట్లు. నేను ఇన్ని అని చెప్పను, ఒక నాయకుడు ఏమో మొగోడు వ్యక్తి ఇన్ని, లేదా ఇంకో నాయకుడు 17 అని ఈ రకంగా ఎంతో మంది చెప్తా ఉంటారు. కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఈరోజు మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతోంది. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి పార్లమెంట్ లో తెలంగాణ రావాల్సిన ప్రతి వాటాను కేంద్ర ప్రభుత్వం నుంచైనా లేదా ఎక్కడి నుండైనా సరే వాటి రావడానికి తీసుకొచ్చేటువంటి మా వంతు కృషి చేస్తాము, కష్టపడతాము. మళ్ళీ ప్రజల మన్ననలు పొంది. కానీ ఒకవైపు కాంగ్రెస్ నుంచి రేవంత్ ఒక తన మార్కు చూపిస్తున్నారు, మరోవైపు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు జోడయాత్ర అని లేకపోతే న్యాయ యాత్ర అంటూ కూడా యాత్రలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి అయితే మోడీ చరిష్మా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఆ స్థాయిలో ఇక్కడ ఏం చేయలేకపోతుంది. కేసీఆర్ సైలెంట్ అయిపోయారు, కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అంత ప్రభావం చూపించట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు పార్టీలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే కదండి, వేరు వేరు కాదు కదా, వేరు వేరు చూపించుకుంటూ కనబడతా ఉన్నాయి మనకు. ఆ రెండు ఒకటే కదా. అంటే అయితే మీరు ఉండాలి లేదా మేము ఉండాలి, అధికారులు మధ్యన ప్రాంతీయ పార్టీలు ఎవరి నుంచి రండి? వీళ్ళు శరద్ పవార్ ని ముక్కలు చేసి పంపించలేదా? ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్ఎల్డీని నితీష్ కుమార్ ని ముక్కలు చేయలేదా? కర్ణాటకలో వారిని మనడ సాగరించారు. వీళ్ళంతా ఒకటే. వీళ్ళు కావాలని చెప్పేసి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మనడ లేకుండా చేయాలి, అయితే మేము ఉండాలి లేదంటే వారు ఉండాలని చెప్పి ఒక నిశ్చయంతో వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి ఆ ఆట తెలంగాణ సాగవు. కొంత మీరు గెలిచినామని చెప్పి అనుకోవచ్చు కాక, అంటే అసెంబ్లీ ఎలక్షన్ మేము గెలిచినాము, మేము అధికారంలో ఉన్నాం అని అనుకోవచ్చు కాక, అది నిలబడేది కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కానీ ఇంకొకటి నరేష్ గారు ఇంకో విషయం ఏంటంటే సర్వేలు కూడా ఒక రకంగా చెప్తున్నాయి. తెలంగాణలో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందన్న సర్వేలను ఎలా చూస్తారు మీరు? అదే నేను అదే చెప్తానండి. ఇప్పుడు మీరు గతంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్ 2023 ఎలక్షన్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీటీకి మధ్య ప్రచారం చేసింది, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీటీ మధ్య ప్రచారం చేసింది. అంతే తప్ప కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం మీకు చేస్తామని చెప్పి ఆ పార్టీ చెప్పుకోలేదు, మేము అధికారం ఉన్నప్పుడు ఇంత గొప్ప పని చేసామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేదు. అంటే ఈ రెండింటిని కొంత ప్రభావం చూపించి ప్రజల్లో కొంత కన్ఫ్యూజ్ తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చేసి కొంత అంటే గెలిచిన మాట వాస్తవం. ఎందుకంటే ప్రజల తీర్పుని అంతిమంగా మనం గౌరవించుకోవాలి కాబట్టి గెలిచిన మాట వాస్తవమే. కానీ దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎంతో కుట్ర ఉంది దాంట్లో, ఎంతో అంటే మభ్యపెట్టి చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి అందులో. కాబట్టి ఆ గెలవగలిగారు. ఇంకా ముందు కూడా ఆ రకంగా యుద్ధం కూడా మాత్రం ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలకు నిజమైంది అబద్ధమైంది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఎందుకు ఈ ప్రభుత్వం కోరుకోవడమని ఒక బాధలో ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ వైపే ప్రజలంతా ఉంటారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. రైట్. సుజాత గారు, ముఖ్యంగా సర్వేల్లో ముచ్చటగా 3వసారి మోడీయే కేంద్రంలోనూ అన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఈసారి మెజారిటీ సీట్లు బీజేపీకే వెళ్ళొచ్చు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎవ్వరు చర్చలు చేసుకోవట్లేదు, కేవలం మీడియా ప్రచారం తప్పించి చర్చలేమి ప్రజల్లో జరగట్లేదు. ఎక్కడ కూడా అవాస్తవం. ఎందుకంటే గతంలో నలుగురికి ఇస్తేనే వీళ్ళు ఒక్క మాట కూడా తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ 3వసారి బీఆర్ఎస్ కూడా అదే చెప్పుకుంది కదండి, హ్యాట్రిక్ కొడతాము మేము 3వసారి ముచ్చటగా మేమే అధికారంలోకి వస్తామని. బీఆర్ఎస్ కూడా మొన్న 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఉంది. అలా చెప్పుకోకపోతే వాళ్ళ ఉనికిని కాపాడుకోని వాళ్ళు అవుతారు కదా, కాబట్టి అలా చెప్పుకుంటారు. దాన్ని మనం అవసరం లేదు పరిగణలోకి తీసుకోవడానికి. సామాన్య ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ తో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని ఈ రోజు వీళ్ళందరూ చూసి భయపడుతున్నారు. కాబట్టి మోదీ ప్రచారాలకు వెళ్ళి ఏదో హంగామా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికనే విజయ సంకల్ప యాత్ర, ఆ యాత్ర, ఈ గత 10 ఏళ్లలో వీళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోమనంటే మతాలు కులాలు ఇవే. కానీ ఇందాక కూడా నేను బీజేపీ గురించే మాట్లాడినా, బీఆర్ఎస్ గురించి నేను కౌంటర్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నేను బీఆర్ఎస్ గురించి మాట్లాడదలుచుకున్నాను. తమ్ముడు అంటుండు పాపం మేమే మెజార్టీ సీట్లు గెలుచుకుంటాం, వీళ్ళు కుట్రలు చేసి గెలిచిర్రు అంటాడు. అసలు ప్రజలు ఇచ్చిన తీర్పుకి కుట్రలు అని అంటే నేను మీ ఇంకితానికి వదిలేసిన సోదర నరేష్. నేను దీని మీద కామెంట్ చేయదలుచుకోలేదు, దీని మీద ఫర్దర్ గా మాట్లాడదలుచుకోలేదు. సెకండరీ రెండవది వచ్చే విషయం ఏంటంటే, మీకు 2015లో 12 మంది ఎంపీలను ఇచ్చిండ్రు, 2020లో మీకు 9 మంది ఎంపీలను ఇచ్చారు. మీరు ఎంత మాత్రం గళమిప్పి పార్లమెంట్ లో ఆనాడు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ కాదు కేంద్రంలో అధికారులు, బీజేపీతో కొట్లాడి తెలంగాణకు రావాల్సిన నిధుల్ని కానీ తెలంగాణకి ఇచ్చిన హామీలు ఎంత వేరే వరకు నెరవేర్చలో ఒకటి చెప్పాల్సి ఉంటది.
అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే మీరు మాట్లాడనోళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుండ్రు. దేశ్కి నేత అని చెప్పి ఫామ్ హౌస్ లో పండుకున్న మన గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈరోజు దేశంలో చక్రం తిప్పుతా అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు దాని గురించి మాట్లాడరు. బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పోయి మళ్ళా టీఆర్ఎస్ అవుతుందా? అసలు దేశంలో మీరు ఏం చేస్తారు అనేది మీరు ఏం చెప్పలేదు. మేమే కీలక పాత్ర పోషిస్తామని కొన్ని రోజులు మీడియా పరంగా మనం ఎన్నో రోజులు చర్చలు చేసినాం. ఆ రోజు నేను చెప్పిన వద్దండి ఈ చర్చ. ఎక్కడి నుంచి దేశకి నేత? ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రాంతీయ పార్టీల్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మేము దేశకి నేత, మేమే కీలకం కాబోతాము, రేపు మేమే కేంద్రంలో అధికారంలో రావాలంటే మేమే పాత్ర అవుతాము అని మాట్లాడిన వాళ్ళు లేరు. వీళ్ళ గురించి మనం పరిగణలోకి తీసుకొని తలనొప్పించుకోవద్దు. టీవీ డిబేట్లలో నేను ఎన్నోసార్లు చెప్పిన అయ్యింది కదా. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కేంద్రంలో వీళ్ళకి అసలు కేంద్ర హోదాని అంటే నేషనల్ హోదానే తీసేసారు వీళ్ళ పార్టీకి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకొని కేంద్రంలో రేపు పొద్దున ప్రతిపక్షంలో ఉన్నారు, కొట్లాడగలుగుతామా, మేము ఏమైనా నిధులు తేగలుగుతామా అని ఏం చెప్పుకోగలుగుతారు? ఆనాడంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారంలో లేదు, కానీ మాది ఒక నేషనల్ పార్టీ. మాకు వివిధ రాష్ట్రాలలో 750కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. కొల్యూషన్ కాంగ్రెస్ తో ఉన్నటువంటి ఎంపీలు 150 దాకా ఉన్నారు. మేము కొట్లాడగలుగుతాము. మేము ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్ లో. మీరు ఏ స్థాయిలో మీకు ఈ రోజు అత్యధికంగా సీట్లు వస్తే మీరు ఏం చేస్తారు తెలంగాణకు అనేది ప్రజలకు తెలియదండి. మీకు ఎట్లా మ్యాండేటరీ ఇస్తారు చెప్పండి? ఒక్కటన్నా కాస్త ఆలోచించుకొని మనం ఏమైనా మాట్లాడితే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు, మన మాటలకు హాస్యాస్పదంగా ఉండొద్దు, మనల్ని వెక్కిరిస్తారు అనే ఉద్దేశంలోనన్నా కొంచెమన్నా దీంతో మాట్లాడాలి. మన మెజార్టీ సీట్లు మాకే ఇస్తారన్న. ఎలా ఇస్తారు? మీరు అధికారంలో నరేష్ గారు ఒక్క నిమిషం అండి. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా అయితే మెజార్టీ స్థానాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్లు అడగాల, మెజార్టీ స్థానాలు మాత్రమే పోటీ చేయాలా, ఏ రకంగా మాట్లాడతారని చెప్పి అడుగుతా ఉన్నారు మమ్మల్ని. అంటే 1-2 సీట్లు లేదా 5-10 సీట్లు గెలిచే వాళ్ళు ప్రధానంగా పోటీ చేయకూడదు, వాళ్ళ పార్టీలు కావు, వాళ్ళు గెలిచి పార్లమెంట్ కూర్చోకూడదా? అది ప్రజాస్వామ్యబద్ధమా? అది వాళ్ళకి తెలిసిన ప్రజాస్వామ్యమా? అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. రైట్. నేను పోటీ చెయ్యొద్దు అనలేదు, మీకు గెలవద్దు అనలేదు. మేమే మెజార్టీ సీట్లు సాధిస్తాము, మా గళము ప్రతిపక్షంగా మేము వినిపిస్తాము అనంటే ఏ విధంగా సాధ్యమైతే? 9 మంది ఉన్నప్పుడే మీరు నల్ల చట్టాల మీద మాట్లాడకపోతే, రైతుల్ని చంపేస్తుంటే కేంద్రంలో కేంద్ర రాజధానిలో నడిబెడ్డులో రైతుల్ని చంపేస్తుంటే కనీసం మీరు ఈడ కూర్చొని తెలంగాణలో రైతులకు సంఘీభావం తెలపలేదు. ఇలాంటి వాళ్ళు ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి న్యాయం చేస్తాం, తెలంగాణ కోసం గళం విప్తామంటే ఎవరన్నా నమ్ముతారా? నరేష్ ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి, కంటిన్యూ చేయండి. సుజాత్ గారు కంటిన్యూ చేయండి. 2 సీట్లే ఉండి మేము రాష్ట్రాన్ని సాధించడం అంటుండ్రు. అసలు రాష్ట్రానికి ఇచ్చే రోజు, బిల్లు పాస్ అయ్యే రోజు పార్లమెంట్ లో లేడు సోదరా. కేసీఆర్ పార్లమెంట్ లో లేడు బిల్లు పాస్ అయిన రోజు. అదెట్లా గుర్తుంచు? రైట్ దయచేసి వాయిస్ రావడం లేదు. రైట్ ప్రజాపతి గారు వద్దు అనుకొని చరిత్రని మర్చిపోకండి. రైట్. మీ ఊరి మండల కోసం చరిత్ర మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరు చేసిరండి? మీరు చేసిరా? మీరు రైట్. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. కేసీఆర్ గారు ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి. తెలంగాణ ఉద్యమాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా? తెలంగాణ ఉద్యమం ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇట్లా మాట్లాడతారండి మీరు. నేనంటున్నా మీరు అదే సెంటిమెంట్ మీద 2 సార్లు ఎన్నికలు గెలిచిండ్రు. మీరు ఎన్నిసార్లు అదే సెంటిమెంట్ తెలంగాణ తెచ్చినాం అని నమ్మేటట్లే లేరు ప్రజలు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కోళ్ళు చావలేదు, కేసీఆర్ కుటుంబంలో ఒక్కోళ్ళ ఒంటి మీద కూడా ఇంత రక్త మరక రాలేదు. సుజాత్ గారు ఇంకా మాట్లాడదాం మనం. రాహుల్ గాంధీ కుటుంబాలు చనిపోయారు ఎవరన్నా? రైట్. సబ్జెక్ట్ డివైడ్ అవుతుందండి. రైట్. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చేయక కేసీఆర్ కుటుంబం కేసీఆర్ లబ్ధిదారులకు అభివృద్ధి చేసిండు తప్పించి తెలంగాణ ప్రజలకు రైట్. మోడీ కూడా దేశం మొత్తం ఒకటే కుటుంబం అంటున్నారు. తన దేశాన్ని తన ఇల్లు వాకిలి వదులుకొని దేశమే నా కుటుంబం అనుకుంటున్నాను కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్. మా కుటుంబంలో వ్యక్తినే ఎవరి కుటుంబంలో వ్యక్తిని సపరేట్ చూపించాల్సిన అవసరం లేదు. జరిగినటువంటి ఏదైతే ఆత్మ బలిదానం జరిగినాయో ప్రతి కుటుంబం మా కుటుంబం వ్యక్తులే. వాళ్ళంతా వాళ్ళు బయట కాదు.
మా కుటుంబంలో ఎవరు చనిపోయారు, మీ Right, కుటుంబంలో right, ఎవరు right. చనిపోయారు? ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి. రైట్ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం రైట్ సుజాత్ గారు కంక్లూడ్ చేయండి మీరు. రైట్ సాధించుకున్నాం తప్ప వీళ్ళగా సార్ ఒక్క నిమిషం కుటుంబాలు నాకు ఇవ్వండి. రైట్ కిషన్ రెడ్డి గారు మీతోనే మాట్లాడతాను నేను ఒక్క నిమిషం. సుజాత్ గారు మీరు ఒక్క నిమిషం. కంక్లూడ్ చేశారు. కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా రీసెంట్గా అయితే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి తన మార్కెట్ చూపిస్తున్నారు. కేంద్రంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ విభజన హామీలు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర లాంటివి ఇవి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదంటారా మీకు? ఒక్క నిమిషం అండి. ఇంతసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ వారు ఒకరి మీద ఒకరు చాలా గట్టిగా అంటే ఆరోపణలు చేసుకుంటూ చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీతో సహా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నంతసేపు కాళేశ్వరం ఒక ఏటీఎం లాగా తయారైంది అని చెప్పి మేము అన్నాము, నడ్డా గారు అన్నారు, రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. వీరు ఎలక్షన్లకి 25 రోజుల ముందు అంటే నవంబర్ 4వ తారీఖున కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి ఒక నమూనా కూడా తీసి దాని మీద ప్రచారం చేశారు. నవంబర్ 4వ తారీఖున ద్రౌపది ముర్ము గారికి కాంగ్రెస్ లెటర్ రాసింది, ఎమ్మటే ఈడీ సిబిఐ కేసులు వేయాలి అని చెప్పి. డిసెంబర్ 3వ తారీఖున ఫలితాలు వచ్చాయి, 7వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, నెల రోజులు గడిచింది, మొత్తం స్టాండే మారిపోయింది. ఇప్పటికి 80 రోజుల్లో మేము చాలా సాధించామని అంటున్నారు వారు, కానీ 80 రోజులైంది, ఒక్క కేసు లేదండి కాళేశ్వరం మీద. ఈ రోజు కూడా డ్రామాలు చేస్తూనే పోతుంటారు. వీళ్ళు అక్కడికి తీసుకెళ్తారు, వారేమో నల్గొండ వైపు కృష్ణమ్మ అంటారు, వీరేమో గోదావరి అంటారు, అక్కడికి తీసుకెళ్తారు, అవి ఎట్లా ఇవ్వొచ్చాయని చెప్పి చూపిస్తారు, ఇదంతా చేస్తారు. కానీ ఒక్క కేసు పోనీ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామని చెప్తున్నారు కదా. ఒక్క నిమిషం, ఈ రోజు ఏమంటున్నారు తెలిసిన, సాక్ష్యాలు మొత్తం కలెక్ట్ చేస్తామన్నారు. ఒక్క మాట. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు, మేము ఆల్రెడీ సాక్ష్యాలన్నీ పంపించినాము, ప్రధానమంత్రి గారి డెస్క్ మీద ఉన్నాయి, అయినా కానీ సిబిఐ కేసు పెడతలేరు అన్నారు. మరి సాక్ష్యాలన్నీ మీ దగ్గరనే ఉండే, ప్రధానమంత్రి గారు వేయలేదు అని అన్నారు మీరు. ఆ రోజు కావాలంటే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాలి సిబిఐని ఇక్కడికి పిలవాలంటే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, మీరు కావాలంటే ఒక్క నిమిషంలో పని అయిపోతుంది సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం. పోనీ సిబిఐకే ట్రాన్స్ఫర్ చేయలేదు, దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ కనుక, రాష్ట్రంలో వచ్చిన ఆరోపణలకి బీజేపీ లాంటి పార్టీలు కూడా ఆరోపణలు చేశాయి కనుక కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఒక్క విషయం అండి, సిబిఐకి రాష్ట్రంలో బ్యాన్ పెట్టారన్న విషయం అయితే మన ప్రజలందరికీ తెలుసు కదా. కేసీఆర్ గారు రేవంత్ గారు వచ్చిన తర్వాత అది ఏమైనా తీశారేమో అడగండి, ఫస్ట్ థింగ్. రెండోది, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఏదైనా కరప్షన్ అయింది అని అంటే ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఇక్కడ కూడా ఉంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్సో యాంటీ కరప్షన్ కోసం వచ్చిందే. ఏసీబీ ఉంది, ఏసీబీ కేసులు పెట్టట్లేరు. ఇటు సిబిఐకి అంతకుముందు సిబిఐ చెయ్యాలి అన్న వారికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక్క సంతకం పడేస్తే సిబిఐ రాగలుగుతుంది ఇక్కడికి. కానీ ఆ కేసు సిబిఐ కింది, పోనీ సిబిఐకి ఇవ్వకపోతే చెప్పారు, ఏసీబీ కేసులు ఎందుకు పెట్టట్లేరు? ఏసీబీ కేసు ఎందుకు పెట్టట్లేరండి? 80 రోజులు అయిపోయింది, కాళేశ్వరం అక్కడ కూలిపోయి ఉంది, ఒక్క చుక్క నీరు నిలబెట్టడానికి లేదు. వచ్చే సంవత్సరం వస్తే ప్రజలకు అసలు ఈవెన్ భూమిలో నుంచి నీళ్లు తీసుకోవడానికి కూడా, బోర్ల ద్వారా నీళ్లు తీసుకోవడానికి కూడా పంపు చేయలేని పరిస్థితి, అసలు నిలువనే ఉండని పరిస్థితి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్లు పెట్టింది, అసలు మొత్తము వృధా అయ్యేటట్లుందని చెప్పి ఇటు సిఏజీ అటు ఎన్ఎస్డిఏ ఇచ్చిన రిపోర్ట్ల ద్వారా మనకు తెలుస్తోంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇవన్నీ మాట్లాడుతూ ఒక్క కేసు పెట్టలేదండి. 80 రోజులైంది. ఏమి అరేంజ్మెంట్ కోసం వెయిటింగ్ అని చెప్పి అడుగుతున్నాను నేను. టిఆర్ఎస్ ఇప్పుడు ఏం లేదు, అందుకనే ఒకళ్ళ మీద ఒకళ్ళు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం విషయాలన్నీ బయటికి తీసి వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుంటున్నారు చూసారా. ఎందుకు అని అంటే ఈ రోజు ఇద్దరు కలిసిపోతున్న విషయం ఏదైతే ఉందో, వారి కరప్షన్ అని చెప్పి మీరు ఫైట్ చేసి ఎన్నికల్లోకి వచ్చారు. కాకపోతే ఈ రోజు జరుగుతున్న కాంప్రమైజ్లు ఏవైతే ఉన్నాయో దానికి బద్ధంగా ఈ కేసులు జరగట్లేదు. మీరు చూడండి, చిన్న హెచ్ఎండిఏలో అఫీషియల్, ఇంకొకరు ఎవరో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఒకరిని అరెస్ట్ చేస్తేనే, అది ట్రాప్ చేస్తేనే ఇండ్లలో 100,000 కోట్లు బయటపడుతున్నాయండి. 100,000 కోట్లు విచ్చలవిడిగా జరిగిన కరప్షన్ అది అందరికీ తెలిసిందే. అందుకనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు, కేసీఆర్ గారిని గద్దెదించారు. అయినా లోపలేసే పెద్దలని పోయేదేముంది, ఆ డబ్బులన్నీ ప్రజలకు పోతాయి. కేసులు పెట్టి వసూలు చేస్తే ప్రభుత్వానికి వస్తాయి, ప్రజలకు ఇవ్వాల్సి వస్తుంది. దాని బదులు ఒక అరేంజ్మెంట్లు చేసుకుంటే సరిపోతుంది అన్న ధోరణిలో ఉన్నారు. ఇంతకుముందు వారు అన్నారు ఈడీ వస్తుంది, దాని తర్వాత బీజేపీలోకి వెళ్తారని. మీకు ఒక్కటి విషయం మేడం, మీకు
ఈవెన్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద కూడా సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి ఓకే ఒక్క విషయం. ఇంకొకటి మరి వారు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారా రైట్ థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి గారు, మనకు టైం అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ రెడ్డి గారు, అలాగే కాలువ సుజాత గారు, అలాగే నరేష్ ప్రజాపతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.